హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మా ఫ్రెండ్ ఫ్యామిలీని కలవడానికి వచ్చేసామన్నమాట. అక్కడే మిగతా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా కలుస్తున్నారు. ఇక్కడే అందరూ కాంట్రిబ్యూట్ చేసి లంచ్ స్నాక్స్ చేసుకుని ఇక్కడే ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇంటి బ్యాక్ సైడ్ మంచిగా టెంట్ వేసుకున్నారు. దాని ముందేమో హెమాక్ అని ఉయ్యాల టైపే ఉంటుంది, అది కూడా మంచిగా సెటప్ చేసుకున్నారు అనమాట. మాకు ఈ కోల్డ్ వెదర్లో హమాక్లో కూర్చొని మంచిగా సన్లైట్ అబ్జర్వ్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ లంచ్ ప్రిపరేషన్కి మంచిగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెడీ చేసి పెడుతున్నారు లేడీస్. ఇదిగోండి, మంచిగా ఆలు ఉల్లిపాయలు కట్ చేసి రెడీ పెట్టుకుంటున్నారు. సో కర్రీకి ఏమో ఆలు టమాటా గ్రేవీ అండ్ రైస్ ఐటమ్ కింద బగారా రైస్, వెజ్ బిర్యానీ ఇవి చేస్తున్నాం అనమాట. చూడండి, ఇంటి చుట్టూ చెట్లు, చల్లగా వీచే గాలి చాలా ఆహ్లాదంగా ఉంది. వీటితో ఈ టెంట్ ఉంటే మంచిగా ఎక్స్ట్రా స్పేస్ వచ్చి కొంచెం మంచిగా రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా బాగుంది. ఇదిగోండి, మా పాప మంచిగా ఈ ఫ్రీ స్పేస్ అంతా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఐస్ సైడ్ ఎంత క్లియర్ ఉందంటే ఎక్కడి నుంచో చిన్న పురుగు పాకుతుంటే టెంట్ మీద అది చూసి అది చూడడానికి వచ్చిందనమాట కుతూహలంగా. ఇదిగోండి, ఎంచక్క ఆరు బయట ఈ టమాటా ఆలు గ్రేవీ మరియు వెజ్ బిర్యానీ అండ్ బగారా రైస్ చేసుకుంటే చాలా ఆసక్తిగా నూతన ఉత్సాహంతో నిండిపోయింది మా అందరికీ. ఇదిగోండి, బగారా రైస్ చాలా ఫ్లఫీగా భలే వచ్చింది. ఇదిగోండి, కర్రీ చూస్తే మంచిగా నోరు ఊరిపోతుంది. వెజ్ పులావ్ చూస్తుంటే కన్నులకు కూడా పండుగగా ఉంది. ఇదిగోండి, వంటలన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి బఫే సిస్టమ్ లాగా పెట్టి ఫస్ట్ పిల్లలకైతే ఇచ్చేసి సర్వ్ చేసేసి తర్వాత మిగతా వాళ్ళు కూడా స్టార్ట్ చేశారనమాట తినడం. జనరల్గా మేము ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అంటే అందరూ చెరొక డిష్ తయారు చేసుకుని ప్రతి ఫ్యామిలీ మేమంతా ఒక పార్క్లో ఎక్కడో గ్యాదర్ అవుతాం అనమాట. ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి పార్క్లో. మాకు ఇక్కడ పార్క్లో బార్బెక్యూ సెటప్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఎవరైనా అలా కర్రీస్ కానీ డిషెస్ కానీ తెచ్చుకొని అవి అక్కడ వెయిట్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంటుంది అనమాట. టేబుల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఆ సిస్టమ్ బాగుంటుందని మేము జనరల్గా అలా ఇప్పుడు దాకా మేము ఒక 10 to 12 పాట్లక్స్ అలా చేసుకున్నాం అనమాట. సో ఫ్యామిలీస్ అంతా గ్యాదర్ అవ్వడానికి ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది, మేము తినడానికి కూడా సరిపోద్ది, చిట్ చాట్ చేసుకోవడానికి అన్నిటికి మంచిగా బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడు అలాగా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అన్నీ పార్క్లో పెట్టేవాళ్ళం అనమాట. ఇప్పుడు కొత్తగా ఇలా హౌస్లో గ్యాదర్ అవ్వడం స్టార్ట్ చేసాం అనమాట. ఇదిగో అందరూ మంచిగా వంట ఇచ్చేసుకొని స్టార్ట్ చేశారు తినడం. వేడివేడిగా తిన్నాం కాబట్టి మాకు చాలా టేస్టీగా అనిపించింది. దాంతోపాటు మంచి ఫ్లేవర్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూస్తే ఆస్ట్రేలియాలో చైల్డ్ కేర్ సెంటర్స్ కానీ డే కేర్ సెంటర్స్లో కానీ పిల్లల్ని జాయిన్ చేస్తారు కదా, 5 years లోపు పిల్లల్ని. వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కానీ ఎప్పుడు తినిపించరు అనమాట. ఈ చైల్డ్ కేర్ సెంటర్స్లో వాళ్ళే తినాలన్నమాట. అన్ని టేబుల్స్ ప్లేట్లో పెట్టి ఇస్తారు. వాళ్ళు
అలా దగ్గరుండి తినిపించడాలు అవన్నీ చేయరు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళకి ఆకలేస్తే వాళ్ళు తింటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తింటారు. ఎప్పుడు ఫోర్స్ ఫీడ్ అలో చేయరనమాట. సో అందుకని పిల్లలకు కూడా ఒక టైం అంటూ అలవాటైపోద్ది. ఓకే, ఈ టైంలోనే మనకి ఫుడ్ పెడతారు, తర్వాత పెట్టరు అని ఒకటి వాళ్ళకి అలవాటు అయిపోద్ది అనమాట. దాంతో ఏమవుద్దంటే వాళ్ళు ఓకే ఇదే టైం అని చెప్పేసి ఆ టైంలోనే పర్ఫెక్ట్గా తింటారనమాట. సో అదే అనమాట సీక్రెట్. సో మన ఇండియాలో ఏంటంటే మనం వాళ్ళకి పెడితే అది కింద స్పిల్ అవుతుందని, వేస్టేజ్ అవుతుందని చెప్పేసి పెట్టామన్నమాట. సో 5, 6, 10 years దాకా కూడా చాలామంది ఇంకా తినిపిస్తూనే ఉంటారు. సో ఐ థింక్ మీరు స్టార్టింగ్లో కనుక ఇలాగా వేస్ట్ అయినా పర్లేదు, వాళ్ళకి నేర్చుకోవడం ఇంపార్టెంట్ అని ఫిక్స్ అయితే మాత్రం మీకు చాలా హెల్ప్ అవుతుంది. తినడం కూడా ఒక స్కిల్లే, సొంతంగా తినడం కూడా చాలా బాగా అలవాటు అవుతుంది అనమాట. ఇదిగోండి, మీకు ఇందాక టెంట్ చూపెట్టాను కదా, ఇది టెంట్ లోపల సెటప్ అనమాట. ఇలా ఉంది. సో ఇది ఆల్మోస్ట్ 6 people దాకా పడుకోవడానికి వీలుగా ఉంది ఈ టెంట్. మీరు ఇక్కడ చూసుకుంటే వీళ్ళంతా కూర్చున్నది స్ట్రెచర్ అనమాట. స్ట్రెచర్ కూడా ఒక ఫోల్డింగ్ చైర్ అలా ఉంటుంది, ఒక ఫోల్డింగ్ స్ట్రెచర్ అనమాట. ఈజీగా అది ఫోల్డ్ అయిపోయి మనం దానికి బ్యాగ్ చేసేసి దాన్ని కార్లో పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ కింద బజ్జీ చేస్తున్నాను అనమాట. సో దానికి బజ్జీని మంచిగా కడిగి తుడిసి, ఇదిగోండి చింతపండు పులుసు, వాము, పచ్చిమిర్చిని కట్ చేసి దాని మధ్యలో ఈ వాము చింతపండు పెడతారనమాట. ఇదిగోండి శనగపిండి పక్కన పెట్టుకొని దాంట్లో ఉప్పు, కారం అవన్నీ వేసి మంచిగా వాటర్ వేసి కలుపుతున్నారు. ఇదిగోండి, దాంతోపాటు కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేస్తున్నారు పత్రంలో. ఇదిగోండి, ఇలా అందరూ కలిసి వంటలు చేస్తుంటే మంచిగా ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ ఇంటికి వస్తే ఎలా మీకు ఆ ఫీల్ వస్తుందో ఆ ఫీల్ వస్తుంది. ఇదిగోండి, అందరూ ఫ్రెండ్సే, అందరూ కలిసి వంట చేస్తున్నారు. సో పిల్లలకైతే మాత్రం మంచి సందడిగా ఉంటుంది, వాళ్ళకి అసలు బోర్ అంటూ ఉండదు. లేకపోతే ఇలా గ్యాదరింగ్స్ కాకుండా మామూలుగా ఇంట్లో అయితే వాళ్ళకి మామూలుగా చాలా బోర్ కొట్టేస్తుంది. సో ఇలా గ్యాదర్ అయినప్పుడు వాళ్ళు మాత్రం మన దగ్గరికి రారనమాట. పిల్లలు వాళ్ళ ఆటలే ఎక్కువ మునిగిపోతారు. ఇదిగోండి, ఇలా వర్క్ చేయడం వల్ల ఏ ఐటమ్ అయినా చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, 5 మంది చేస్తాము ఒకటే ఐటమ్. సో ఒకళ్ళు ఒక టాస్క్ తీసుకుని మొత్తం అందరూ చేసేస్తున్నారు. సో మీకు చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఏ పని అయినా సరే. ఇదిగోండి, ఇక్కడ మంచిగా శనగపిండి కలుపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వాటర్ చాలా ఇంపార్టెంట్ కదా. వాటర్ ఎంత తక్కువైతే అంత మంచిది, ఎందుకంటే మీరు వాటర్ వేస్తే ఆయిల్ లాగేయడం అన్నీ ఉంటాయి కదా బజ్జీకి. సో అందుకని అన్ని కరెక్ట్గా కొలత చూసి వేస్తున్నారు వాటర్. ఇదిగోండి, మంచిగా మిరపకాయ కట్ చేసి దాని లోపల చింతపండు, వాము వేసి పక్కన పెడుతున్నారు, బజ్జీలు వేయడానికి రెడీగా ఉంటాయని. ఇదిగోండి, ఇలా బజ్జీలు మంచిగా వేపుకున్నాము. సో మేము 2 రకాల బజ్జీలు చేసాము ఇక్కడ, మిరపకాయ బజ్జీ, ఇంకోటేమో ఆలు బజ్జీ అనమాట. ఇదిగోండి, ఏమో ఆలు బజ్జీ. ఇదిగోండి, స్నాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిన్నర్ స్టార్ట్ అయింది. సో మేము డిన్నర్కి లంచ్కి కలిపి ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాము. మంచిగా వాసన వస్తుంది, ఆ వాసనకే తిరగాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మధ్యలో డ్యాన్స్ క్లాసులు ఉన్నాయన్నమాట. సో డ్యాన్స్ క్లాస్ తీసుకెళ్ళిపోయి వాళ్ళ చేత, జనరల్గా చాలా మంది ఇళ్ళల్లో 1 hour అనమాట డ్యాన్స్ క్లాస్, వడ్డించడానికి ఒకరు ఇంటికి రెడీగా ఉంటారు. ఏదైనా తినేటప్పుడు
టీ సో తాగాము దానికన్నా ఇలా వేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది, ఎవరి కాళ్ళు వేసుకోవడం. ఎందుకంటే ఎవరు ఎంత తింటారో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది అనమాట. సో మనందరికీ ఈక్వల్గా వేసేస్తే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో ఎక్కువ లెఫ్ట్ ఓవర్స్ అవుతూ ఉంటుంది. ఎవరి కాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది ఎంత తినాలి అనేది. కావాలంటే తక్కువ పెట్టుకుని మళ్ళీ వేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి బఫే సిస్టమే బెస్ట్ అనిపిస్తుంది. ఈ స్పెషల్ ఈవెంట్స్ అయినా రోజు తినాలన్నా. ఇదిగోండి డిన్నర్ అయిపోయిన తర్వాత నైట్ చలి తట్టుకోవడానికి క్యాంప్ ఫైర్ పెట్టామన్నమాట. సో జనరల్గా మనం సంక్రాంతికి భోగి పెట్టుకుంటాం కదా చలిమంట, సేమ్ అలాగే మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. సో బాయ్స్ టర్న్ అయిపోయాక నెక్స్ట్ గర్ల్స్ టర్న్ వచ్చారు క్యాంప్ ఫైర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఇదిగోండి మంచి పెద్ద ఫైర్ పెట్టుకున్నారు, మంచిగా కట్టెలైన వేసి. ఎందుకండి మంచిగా రిలాక్స్ అవుతున్నారు అనమాట లేడీస్ కూడా. మేము ఇలా ఒకసారి అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఇలా క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి ఆ ఫైర్ అంటడానికి మాకు చాలా టైం పట్టింది. సో మా పక్కన వాళ్ళు ఉంటారు కదా ఆస్ట్రేలియన్స్, వాళ్ళు ఒక టిప్ ఇచ్చారన్నమాట. మా దగ్గర చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. సో ఆ చిప్ని వెలిగించి దాన్ని ఫైర్ దగ్గర కట్టెల దగ్గర పడితే చాలా ఫాస్ట్గా అంటుకుపోయింది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.